వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజు రాథోడ్ లాగ్స్. నేను ఈరోజు అయితే బైక్ డెలివరీ కోసం అయితే వెళ్తున్న షోరూమ్కి. ఏ బైక్ అనేది మీకు మా వీడియోలో అయితే తెలుస్తుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. నిన్న అయితే నేను పేపర్ వర్క్ కోసం అని చెప్పేసి నిన్న పేపర్ వర్క్ అయితే మనకు బైక్కి అయిపోయినాయి. నిన్న పేపర్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు అయితే డెలివరీకి వెళ్తున్నాం. 12:30కి అయితే డెలివరీ తీసుకోండి సార్ అని చెప్పేసి వాళ్ళైతే ఫోన్ చేసి అయితే నాకు చెప్పారు. ఇప్పుడు నేను ప్రజెంట్ మియాపూర్లో ఉన్నా. ఇక్కడ నుంచి మనం కూకట్పల్లికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత షోరూంలో ప్రాసెస్ ఏంటో చూపిస్తాం. ఇది మొత్తానికి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ముందర అయితే నిలబడి ఉన్నా. ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారు కదా, రాయల్ ఎన్ఫీల్డ్ కనిపిస్తుంది కదా. ముందర ఒకసారి చూద్దాం, మన డ్రీమ్ బైక్ కదా అని చెప్పేసి ముందర నిలబడి చూద్దాం ఒకసారి ఎట్లున్నది అనేది. లోపల బైక్ రెడీ అయిందో లేదో ఒకసారి కనుక్కొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. కస్టమర్లు 100 ఇస్తున్నారని చెప్పేసి మర్చిపోతున్నాం. మొత్తం మాకు ఇంకా అయితే 10 minutes టైం పడుతుంది. వస్తలేదురా కూర్చున్నాం, అది బంద్ చేసిన నేను కళ్యాణ్గా పోతా డెలివరీ మీద. డెలివరీకి అయితే టైం పడుతుంది అన్నారు కదా, అప్పటి వరకు ఈ బైక్లన్నీ చూద్దాం ఒకసారి. ఇంజన్ వచ్చేసి దీన్ని 450cc. మనకు పెట్రోల్ అయితే దీంట్లో 13 liters ఏమో వస్తుందని చెప్పి వాళ్ళు. 25 kilometers మనకు మైలేజ్ అయితే వస్తుంది. అంతే ఇక దాన్ని బట్టి ఇక మనం సైన్ చెప్తాను. సైన్ ఈ బస్ కదా సిగ్నేచర్ ఏమన్నా అంతే కదా. ఇంకా సిగ్నేచర్ అంట, ఒకసారి సిగ్నేచర్ పేపర్ ఇంకెన్ని సిగ్నేచర్లు పెడతారా? సిగ్నేచర్లు పెట్టా. ఇది ఇన్సూరెన్స్ ఈడనా? సిగ్నేచర్ కింద నేమ్, కింద కాంటాక్ట్ నెంబర్.
అయితే మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 160 అట్లా ఉంది. కాకపోతే మనం 130 నుంచి 140 వరకు వేయచ్చు అనుకుంటా చెప్పారు. ఇది వెనక అయితే టాప్ బాక్స్, టైర్లు అయితే ట్యూబ్ ఉంటుందంట, ట్యూబ్లెస్ అయితే కాదు. మొత్తానికి ఇప్పుడు బండి స్టార్ట్ చేసి వెళ్దాం. Can I be your star tonight? You fill my soul with light the day we met. I don't wanna leave your side, no. Have me by your side when the sun sets. I hope you'll still want me. I hope you'll still need me a million years from now. The seasons are changing, the nights అయితే తీసుకున్న తర్వాత అక్కడ నుంచి నేను బయలుదేరిపోయినా మిస్టేక్ ఏం చేసినానంటే అక్కడ ఉన్న బైక్ పేపర్స్ అన్నీ అక్కడనే మర్చిపోయి బైక్ తీసుకొని నేను బయటికి అయితే వెళ్ళిపోయినా. యాక్చువల్లీ ఇంకో మిస్టేక్ కూడా జరిగింది, అది మీతో షేర్ చేసుకోవాలి. ఏంటంటే యాక్చువల్లీ నేను హిమాలయన్ సిల్వర్ కలర్ బుక్ చేసిన ఫస్ట్. అక్కడ ఉన్న అమ్మాయి నాకు కొటేషన్ అమ్మాయి చెప్పింది. అమ్మాయి చెప్పేస్తే ఆమె ఏమన్నదంటే ఆ సిల్వర్ కలర్ అయితే దొరికేస్తుంది, 2 monthsలో వచ్చేస్తుంది, బుక్ చేస్తా అని చెప్పేసి చెప్పింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను గ్రే కలర్ హిమాలయన్ తీసుకోవాల్సి వచ్చింది. సిల్వర్ కలర్ స్టాప్ అయిపోయి చాలా రోజులైందంట. సిల్వర్ అండ్ స్నో కలర్, వైట్ కలర్ బైక్ రెండు అయితే స్టాప్ అయిపోయినాయి. అవి వస్తలే మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే బైక్ కూడా కొద్దిగా డిలేగా మనకు డెలివరీ అయితే అయింది. యాక్చువల్లీ 12:30కి వచ్చేసేయండి, డెలివరీ టైం 12:30 అని చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 12:30 కాకుండా 4:30 అయిపోయింది. 4:30కి 4కి ఎగ్జాక్ట్ అప్రాక్సిమేట్లీ 4కి తీసుకున్నాను అనుకుంటా, 4:30కి అట్లా. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.